ఏపీపీఎస్సి గ్రూప్ టూలోని ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లోని స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్లో టాప్ మిస్టేక్ వచ్చి రీసెర్చ్. కరెంట్ అఫైర్స్కి మనం 100% ఒక టైం ఇచ్చామనుకోండి, అందులో మనం 90% కూడా ఈ రీసెర్చే చేస్తాం, 10% మాత్రమే రీడింగ్ చేస్తాం. యాక్చువల్గా ఈ రీసెర్చ్ అనేది మన పని కాదు. ఇది చేయాల్సిన పని ఎవరిది? ఇన్స్టిట్యూట్స్ది, ఈ యూట్యూబ్ ఛానల్స్ది, టెలిగ్రామ్స్ది, వెబ్సైట్స్ది. వీళ్ళు చేయాల్సిన పని కూడా మనమే పెద్ద జర్నలిస్టులాగా మనం చేసేస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా రీసెర్చ్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిమిట్ చేసుకోండి. లైక్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకో, ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు బాగా నచ్చేవి అనిపించేవి ఒక 2-3 రోజులు రీసెర్చ్ చేసి ఒకదానికి ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ ఒక టెలిగ్రాము, పీడిఎఫ్స్, నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక 3 రెఫర్ చేసి ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని ఓకే చేసుకోండి. తర్వాత ఈ వెబ్సైట్స్ చాలా ఉంటాయి యూట్యూబ్లోని. మన వెబ్సైట్స్ అనేవి చాలా, ఇంగ్లీష్ వెబ్సైట్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని కూడా లిమిట్ చేసుకోండి. వన్స్ మీరు సోర్సెస్ అనేవి లిమిట్ చేసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ 100%లోని మీరు ఇచ్చిన 100% టైంలోని 70% ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా గుడ్ స్కోర్ చేయొచ్చు. ఎలా లేదన్నా మీ స్కోర్ ఎలా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేదాన్ని లిమిట్ చేసుకోవాలి. మనం ఏదో పెద్ద సైంటిస్టులాగా, ఏదో ఇస్రో సైంటిస్టులాగా వీటిలాగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్కి చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉండాలి, చాలా ఎక్కువ రివిజన్ చేయాలి. కరెంట్ అఫైర్స్లో మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఓవర్లాప్ సబ్జెక్ట్. అంటే హిస్టరీని కవర్ చేస్తుంది, పాలిటీని, ఎకానమీని, జియోగ్రఫీని, ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సొసైటీ, ఈ అన్ని సబ్జెక్టులను కూడా కవర్ చేసే ఒక అల్టిమేట్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. అలాంటి కరెంట్ అఫైర్స్ని మనం ఎంత క్రూషియల్గా చదవాలి. మీరు టైం అంతా రీసెర్చ్గా తగలబెడితే ఇంకా మీరు ఎప్పుడు చదువుతారు? సో మీరు ఖచ్చితంగా రీసెర్చ్కు టైం పెట్టొద్దు. మీరు టైంలోని 100% కూడా లిమిటెడ్ సోర్సెస్ని పెట్టుకొని కరెంట్ అఫైర్స్ చదవండి. ఎందుకు గుర్తుండవు? దర్జాగా గుర్తుంటాయి. మీరు చాలా మంచి స్కోర్ చేస్తారు. సో మీరు లిమిట్ యువర్ సోర్సెస్. ఇది కరెంట్ అఫైర్స్కే కాదు, చాలా సబ్జెక్ట్స్కి వర్తిస్తుంది. మనం కొన్ని బుక్స్ ఏవైతే అనుకున్నామో అవే, ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ అనుకున్నామో అవే, ఏవైతే టెలిగ్రామ్, పీడిఎఫ్స్, యాప్స్, ఏవైతే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిమిట్ చేసుకోవాలి. నేను ఇవే చదువుతాను, ఎందులోగా వస్తాయి అనుకునే చదవాలి. దట్స్ ఇట్. టైం వేస్ట్ చేయొద్దు, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్.